డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి చాలా కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్ అనేది ఎప్పుడు పెడతారు, ఒక వీడియో అయితే చెప్పినారు. మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. టెక్నికల్ వాళ్ళు ఏమని చెప్పారు, సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది, మీకు టోటల్ A to Z ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నేను ఒకరు టెక్నికల్ వాళ్ళకైతే మెసేజ్ చేయడం జరిగింది. కింద ఒకసారి చూడండి సార్, సెకండ్ ఫేజ్ ఎప్పుడంటే 1 వీక్ ఆర్ 10 డేస్ అని చెప్పారన్నమాట. మనకి సెకండ్ ఫేజ్ అయితే ఒక వారం లేదంటే ఒక 10 డేస్లో ఉంటుందని టెక్నికల్ వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఇదైతే మెయిన్ మనకి ఫస్ట్ ఫేజ్ రిపోర్టింగ్ 8వ తారీఖు వరకు ఇచ్చారు. అది కంప్లీట్ అయిన తర్వాత అసలు ఎంతమంది రిపోర్టింగ్ చేశారు ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట అఫీషియల్గా. ఆ లిస్ట్ వచ్చిన తర్వాతే మనకి సెకండ్ ఫేజ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ప్రజెంట్ టెక్నికల్ వాళ్ళు చెప్తుంది వచ్చేసరికి 1 వీక్ ఆర్ 10 డేస్ అని చెప్పారన్నమాట. ఫర్దర్ మనకి ఏమైనా అప్డేట్ వచ్చినా, ఫర్దర్ డేట్ కన్ఫర్మ్ అయినా మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అప్డేట్ అయితే 1 వీక్ ఆర్ 10 డేస్ అని టెక్నికల్ వాళ్ళు అయితే చెప్పారు.